హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. మేమైతే అరకు ట్రిప్ అయితే వెళ్ళాం కదండి దసరా హాలిడేస్కి. ఆ వీడియోస్ అయితే కంటిన్యూగా పోస్ట్ చేస్తున్నాను. బొర్రా గుహలు అయితే పెట్టాను కదా. ఆ నెక్స్ట్ వచ్చేసరికి మేము అయితే బొంగులో చికెన్ అయితే తిన్నాము. చాలా టేస్ట్గా అయితే ఉంది. అది తినేసిన తర్వాత వెంటనే ఒక వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉందండి. ఎందుకంటే మనకి రోడ్ అనేది కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది కదా. వన్ సైడే రోడ్డు ఉంటుంది, అటు ఇటు అడ్జస్ట్గా వెళ్ళాలన్నమాట. దానివల్ల అయితే ట్రాఫిక్ అనేది ఎక్కడికక్కడ కొంచెం బ్లాక్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల మనం చూడవలసిన కొన్ని ప్లేసెస్ అయితే మిస్ అయిపోతూ ఉంటాము. మనం నేచర్ని కరెక్ట్గా ఫీల్ అయ్యి హ్యాపీగా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఆటో బెస్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే కార్లోని క్లోజ్డ్గా ఉంటుంది, నేచర్ని ఇలాగ ఎంజాయ్ చేయలేము. రెయిన్ అది పడితే మాత్రం ఇంకా చాలా బాగుంటుందండి ఇలాగ ఆటోలోని. మేము ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ వచ్చేసరికి అనంతగిరి వాటర్ ఫాల్స్ అనమాట. ప్లేసు చుట్టూరా అసలు ఇల్లులు అనేవి అంతలా ఎక్కడ కనిపించవు. మొత్తం అంతా పంట భూములు అయితే ఉంటాయండి. మొత్తం అంతా పండిస్తున్నారు, వరి అయితే ఎక్కువగా ఉన్నది. ఇలాంటి ప్లేసెస్ పొల్యూషన్ లేని ఏరియాలో చాలా బాగుంటుందండి. వెళ్తే మాత్రం హెల్త్కి కూడా చాలా మంచిది. ఏమైనా పిల్లలకి హాలిడేస్ వస్తే మాత్రం ఇలాంటి ప్లేసెస్ని తప్పకుండా ప్రిఫర్ చేసుకోవాలి. ఇది వచ్చేసరికి వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ వెళ్ళే దారిలోని వెళ్ళేటప్పుడు కూడా వే అనేది చాలా చిన్నదైతే ఉంటుంది. అందువల్ల కార్లు కానీ ఏవైనా వెళ్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. వన్ సైడ్ జాగ్రత్తగా తప్పుకుంటూ వెళ్ళాలి, లేదంటే మనకు అటు ఇటు సపోర్ట్ ఉండదు కదండి. అది టర్నింగ్ కూడా ఒకరు వస్తే ఇంకొకరు వెళ్ళడానికి ఉండదన్నమాట. ఆ విధంగా ఉంటుంది రోడ్ అనేది. తప్పకుండా చూడవలసింది ఈ అనంతగిరి వాటర్ ఫాల్స్. చాలా బాగుంటుందండి వాటర్ ఫాల్స్. మనం ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా అన్ని ప్లేసెస్ని కవర్ చేయడానికి చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అస్తమానికి వెళ్ళడానికి మనకు కుదరదు కదా. అందువల్ల వెళ్ళినప్పుడే అసలు ఏమేం ప్లేసెస్ ఉన్నాయండి మ్యాక్సిమం చూడాలనుకుంటాము. కానీ కొన్ని వాతావరణం అయితే సెట్ అవ్వదు. అందువల్ల కొన్ని మిస్ అయిపోతూ ఉంటాము. అది మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసరికి ఎంట్రన్స్లోని మాకు వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్లోని హౌసెస్, ఇలాగా హట్ హౌసెస్ అయితే కనిపించాయి. మీరు ఆ ఇల్లులు చూసినట్టయితే కొన్ని ఇల్లులు మట్టితో అయితే తయారు చేసి ఉన్నాయి. అసలు ఎంత హెవీ రైన్స్ పడుతున్నాయంటే అసలు అలాంటి మట్టిల్లు వాటర్కి కరిగిపోకుండా పైన పెంకులు అయితే ఉంటాయి. కాకపోతే అసలు అలా సపోర్టెడ్గా ఎలా కడతారా అనేది నాకైతే అర్థం అవ్వదు. అసలు అలాగ స్ట్రాంగ్గా ఉండడం చాలా గ్రేట్ అసలు ఇల్లులు అనేవి. ఇక్కడ వచ్చేసరికి మీకు సైడ్ నాది వరి పంట అండి. వరి పంటలు కొంచెం ఎక్కువగానే వేశారు. ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఎంట్రన్స్, ఈ ఎంట్రన్స్ వే అనేది ఒక్కొక్కరికి టోల్గేట్ టికెట్స్ అయితే మాత్రం కంపల్సరీగా ఉంటాయి. మనకి ఛార్జెస్ మాట్లాడుకుంటాం కదా, ఇంక్లూడింగ్ వాటితోనే ఉంటుంది టోల్గేట్ ఛార్జెస్ కూడా. అందువల్ల మనం ఏం పే చేయవసరం లేదు, ఈ ఆటో అతను పే చేసుకుంటారు. చూసారు కదా ఎన్ని వెహికల్స్ వచ్చాయో. ఏమైనా హాలిడేస్ అయితే మాత్రం ఇలాంటి ఏరియాలు మాత్రం ఫుల్గా అసలు చాలా రష్గా అయితే ఉంటుంది. కానీ హాలిడేస్ లేనప్పుడు ఉన్నప్పుడు అని కాకుండా అసలు తప్పకుండా వెళ్ళవలసిన ప్లేసెస్ అండి. అసలు ఈ ఆంధ్రప్రదేశ్లోని ఇలాంటి ప్లేస్ అనేది ఒకటి ఉన్నది అనేది ఎక్స్ప్లోర్ చేస్తేనే తెలుస్తుంది అందరికీ. గవర్నమెంట్ కూడా కొంచెం పూనుకొని ఇలాంటివి కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా టూరిజం అనేది ఇంకా బాగా పెరుగుతుంది. హాలిడేస్ ప్యాకేజ్ అని కాకుండా ఓన్లీ సెలవులప్పుడే కాకుండా కంపల్సరీగా ప్యాకేజ్ అందరూ వస్తారు, మంచిగా ఉంటుంది టూరిజం అనేది అనుకుంటున్నాను. గవర్నమెంట్ కూడా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చెయ్యాలి. ఇవి చూశారు కదా పైనుంచి వాటర్ ఫాల్స్ ఎంత బాగా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో. ఈ కిందని మెట్లు ఎక్కి దిగి వచ్చేసరికి నా పని అయితే అయిపోయిందండి. అప్పు అయితే ఉన్నాయి మెట్లు అనేవి. వాటర్ అనేది ఫ్లో అనేది కరెక్ట్గా వెళ్తుంది. ఏమాత్రం ఫ్లో కొంచెం ఎక్కువ అవ్వడం అంటే వాతావరణం మారుతుంది కదండి. వర్షం ఏదైనా పడింది అంటే మాత్రం ఫ్లో ఎక్కువ అవుతుంది నాకు తెలిసి. ఆ ఎక్కువ అయినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే అలాంటి వాటర్ ఫ్లో ఎక్కువ అయినప్పుడే ఏమైనా రిస్క్ అది అవుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి తప్ప ఎలా పడితే అలాగా వెళ్ళిపోకండి. ఎవరైనా పెద్దవాళ్ళ సహాయంతోనే పిల్లలు తప్పకుండా అక్కడ ఉండాలి తప్ప పిల్లలు ఇప్పుడు ఇండివిజువల్గా అలాంటి వాటికి రిస్క్ చేయకండి. ఎందుకంటే వాటర్ ఫ్లో అనేది ఎప్పుడు పెరుగుతుందో తెలియదు ఇలాంటి హిల్ ఏరియాస్లోని. అందువల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసరికి పైన అంత కిందకి దిగలేని వాళ్ళు ఈ పైనుంచి ఆ వాటర్ ఫాల్స్ వ్యూ అనేది కరెక్ట్గా పడుతుంది చాలా బ్యూటిఫుల్గా ఫొటోస్కి. ఆ విధంగా ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోతారు. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలనుకున్న వాళ్ళు దిగి వెళ్ళాలి. ఇవి దిగి వెళ్ళాలి అని అంటే నాకు కొంచెం చాలా ఇబ్బంది అనిపించింది. మెట్లు అనేవి కొంచెం అప్ ఎక్కువ ఉన్నాయండి, దానివల్ల కొంచెం ఇబ్బంది అనిపించింది. మనమే ఇలాగ ఇబ్బంది పడుతున్నామంటే ఏజ్డ్ పర్సన్స్ పాపం ఎక్కి దిగడానికి ఇంకా రిస్క్ అవుతుంది అనమాట. అందువల్ల ప్రతి ఒక్కరు కొంచెం ఆలోచించుకొని కిందకి దిగకపోయినా పైనుంచి అలా ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోతారు. చూసారు కదా ఈ కిందకు వచ్చేసరికి వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రతి ఒక్కరు చక్కగా స్నానాలు అయితే చేసేస్తున్నారు.
కాకపోతే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనం ఒక దగ్గర స్పెండ్ చేయాలంటే అది కొంచెం కష్టమవుతుంది. మనం అన్ని ప్లేసెస్ కొంచెం కవర్ చేయాలని అనుకుంటే మాకు హాఫ్ డే జర్నీ అయిపోయింది. దానివల్ల కొంచెం హాఫ్ డే అనేది వేస్ట్ అయ్యింది. లేకపోతే మాత్రం మేము డే 1 కరెక్ట్‌గా అన్ని ప్లేసెస్ కరెక్ట్‌గా చూసేవలసిందే. ఇంక మరి అది తప్పదు అవ్వకపోవడం వల్ల మేము ఇవి కొంచెం లేట్ అయ్యింది. కొన్ని ప్లేసెస్ నెక్స్ట్ డే రోజు కొంచెం కంప్లీట్ చేసాం మ్యాక్సిమము. ఎందుకంటే మాకు ట్రైన్ కూడా నైట్ 11కి అనమాట డే 2. 11కి అవ్వడం వల్ల మాకు రిలాక్స్‌గా ఎర్లీ మార్నింగ్ నుంచే అన్నీ చక్కగా తిరిగాము. ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడ దగ్గర నుంచి చూసినట్టయితే వాటర్ ఫాల్స్ చూసారా ఎంత చక్కగా పడుతున్నాయో. ఫ్లో అనేది నిదానంగా ఉందండి కరెక్ట్‌గాన. కానీ ఒక్కొక్కసారి ఫ్లో అనేది చాలా స్పీడ్‌గా వచ్చినప్పుడు మొత్తం ఇదంతా కవర్ అయిపోతుంది వాటర్ అనేది. అప్పుడు కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాంటప్పుడు ఇంకా రిస్క్ చేయకూడదు. అసలు దగ్గరికే వెళ్ళొద్దు. చూసారు కదా వాటర్ అనేది నిదానంగా ఫ్లో అవుతుంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గర మా బాబు అయితే కొంచెం ఎంజాయ్ చేసేసాడు. బాగా స్నానం అది చేసి మంచిగా ఎంజాయ్ చేశాడు. చేసిన తర్వాత ఇంక మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. నెక్స్ట్ వచ్చేసరికి మేము ఒక వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాము. ఆ వ్యూ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుందండి దూరం నుంచి చూడడానికి. ఫొటోస్ అవి తీసుకుంటారనమాట ఆ వ్యూ పాయింట్. అది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. నెక్స్ట్ కాఫీ హౌస్కి కూడా వెళ్ళాము. కాఫీ హౌస్ అంటే మంచిగా కాఫీ తోటలు అయితే ఉంటాయి. కానీ అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. అసలు ఏం జరిగింది ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి. మేము వెళ్ళిన అరకు ట్రిప్ది కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి. ప్రతిరోజు వీడియో అయితే షేర్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచుకోండి. అది నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకున్నట్టుగా. ఆ పైన ఆల్ అని పెట్టారు అని అంటే వెంటనే నేను వీడియో పెట్టగానే వెంటనే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.